Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. ఈరోజు మన ధ్యానాంశము క్రాస్ యాజ్ రెవల్యూషన్. We live in a world shaped by discovery and innovation. ప్రతి దినము కూడా మనం ఒక నూతన ఆవిష్కరణని చూడగలం. అది టెక్నాలజీ పరంగాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పరంగాను, కంప్యూటర్ ప్రాసెసింగ్ అండ్ రోబోటిక్స్ పరంగాను లోకం అనేది మనల్ని ఒక నూతన విధానంలోనికి ప్రవేశపెడుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఆవిష్కరణలో కూడా ఒక హిడెన్ రియాలిటీ అనేది దాగి ఉన్నది. ఉదాహరణ గమనించినట్లయితే ఎలక్ట్రిసిటీ అనేది సృష్టింపబడినది కాదు, కానీ అది కనుగొన్నది. ఈ జనరేటర్స్, సర్క్యూట్స్ మరియు ఇతర సాధనములన్నీ కూడా విద్యుత్ శక్తి మీద ఆధారపడి ఉన్నది. ఒకవేళ సృష్టిలో విద్యుత్ శక్తి దాగి ఉండకపోతే ఈ యంత్రాల్ని మనం ఉపయోగించగలమా? లేదు. ఆవిష్కరణ అనేది ఒక రెవల్యూషన్కి సంకేతంగా చూడగలము. రెవల్యూషన్ మనందరికీ కూడా బైబిల్లో సుపరిచితమైన అంశము. నూతన నిబంధనలో రెవల్యూషన్ అనే యొక్క అంశము సిలువతో అనుబంధము కలిగినదై దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క క్రియల్ని మనకి సూచిస్తూ ఉన్నది. లూథర్ సిలువపై చేసిన వేదాంతపరమైన ఆవిష్కరణలో లూథర్ చెప్పినది ఏమనగా, ద హిడెన్ గాడ్ అండ్ ద రివీల్డ్ గాడ్. దాగి ఉన్న దేవుడు మరియు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. బోత్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. అందుకే సిలువ అనేది గాడ్స్ సెల్ఫ్ డిస్క్లోజర్ టు ద హ్యుమానిటీ అనే ఒక మాటకి నిర్వచనం. సిలువ అనేది ఒక అర్థాన్ని సృష్టించేది కాదు, కానీ దానిలో దాగి ఉన్న దైవత్వాన్ని మనకు మరుగపరుస్తుంది. ఆమేన్.